హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ ఇంటి వంట. ఈరోజు వీడియోలో ఫిష్ ఫ్రై చూపించాలనుకుంటున్నానండి. మరి మెత్తన్ పార్లు అనే ఫిష్ తీసుకున్నాను నేను. మా ఏరియాలో మెత్తన్ పార్లు అంటారు వైజాగ్లో. మరి మీ ఏరియాలో ఈ చేపల్ని ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. అలాగే మరి మంచిగా కడిగి పెట్టుకుని ఫిష్ అన్నీ కూడా ఒక బౌల్లో కొంచెం సాల్టు, కారము, ధనియాల పొడి, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని బాగా ఈ యొక్క మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మరి చేపల్ని కడిగి పెట్టుకున్నాం కదా, ఆ చేపలకి మొత్తం ఈ పేస్ట్ని అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసి హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మరి ముక్కలకి కారం బాగా పడుతుంది. మంచిగా ఫ్రై అయ్యాక టేస్ట్ బాగుంటుంది. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మరి ఆయిల్ని పెట్టుకొని ఈ ఫిషెస్ని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అంతేనండి, మెత్తని పార్లు ఫ్రై రెడీ అయిపోతుంది. రెండు వైపులా బాగా ఫ్రై చేసుకొని మరి ఈ యొక్క ఫిష్ని రైస్తో కానీ, చారుతో కానీ, మరి సాంబార్తో కానీ తింటే చాలా బాగుంటుంది. ఇలాగా మనము ఒక బౌల్లో సర్వ్ చేసుకొని ఫిషెస్ అన్నీ కూడా ఇలా ఫ్రై చేసేసుకొని లాస్ట్లో అదే ఆయిల్లో కొంచెం కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసుకొని పైన వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అంతేనండి, ఇంకా మెత్తన్ పార్ల ఫ్రై రెడీ అయిపోయింది. ఈ యొక్క ఫిష్ని రైస్తోనే కాదండి, అసలు మామూలుగా రాలేదు. అసలు టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇంకా ఈ ఫిష్ని నార్మల్గా కూడా డైరెక్ట్గా తిన్నా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.